ప్రశాంత జీవితం కావాలని ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి. ప్రశాంత జీవితం కోసం ప్రజలు ఎంతో కష్టపడుతుంటారు. ఆర్థిక సమస్యలను నివారించడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. అయితే కొన్నిసార్లు ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం లేకుండా పోతుంది. ఆర్థికంగా చితికిపోతుంటారు. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అధికంగా ఉంటుంది. దాంతో నిరాశ నిస్పృహలో కూరుకుపోతారు. శారీరక మానసిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే జ్యోతిష్యం ప్రకారం కొన్నిసార్లు కష్టపడి పనిచేయడంతో పాటు అదృష్టం కూడా ముఖ్యం. దేవతామూర్తుల ఆశీస్సులు ఉండడం కూడా ముఖ్యం. దేవతల ఆశీస్సుల కోసం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నివారణ చర్యలు ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు పొందవచ్చని పండితులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, సర్వ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే ఎంతటి గొప్పవాడైనా దరిద్రుడిగా జీవించవలసిందే. ఆ చల్లని తల్లి అనుగ్రహం కలిగితే అక్షరం ముక్కరానివాడు కూడా అష్టైశ్వర్యాలు అనుభవిస్తాడు. ఆమె ఇష్టాయిష్టాలు తెలుసుకుని అందుకు తగ్గట్లుగా నడుచుకుంటే ఆమె కృపతో అందరూ హాయిగా జీవించవచ్చు. ఉదయాన్నే లేచి ఇలా చేయండి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవి ఆరాధన చేయాలి. లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాలను పఠిస్తూ చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించాలి. మోకాళ్లపై కూర్చుని చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించాలి. భూమి మన భారాన్ని మోస్తున్నందున భూదేవికి నమస్కరించాలి. ఉప్పు నీటితో ఫ్లోర్ ను క్లీన్ చేయాలి. వాస్తు ప్రకారం ఇంట్లో శాంతి శ్రేయస్సు కోసం సూర్యోదయానికి ముందు ఉప్పు నీటితో మొత్తం ఇంటిని శుభ్రం చేయాలి. సూర్య భగవానుడికి నైవేద్యాలు సమర్పించాలి. సూర్యోదయానికి ముందే లేచి పనులన్నీ చేసి స్నానం చేయాలి. ఆ తరువాత ఎర్రటి పూలు, వెర్మిలియన్ మొదలైన వాటిని రాగి పాత్రలో నీటిలో ఉంచి సూర్య భగవానుడికి నమస్కరించాలి. ఓం సూర్యాయ నమః అని జపించాలి. తులసి చెట్టుకు నీరు పోయాలి. సూర్య భగవానునికి నీళ్లతో పాటు తులసి చెట్టుకు కూడా నీరు పోయాలి. అదే సమయంలో నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. తులసికి నీరు పోసే సమయంలో శ్రీహరి మంత్రాన్ని కూడా జపించాలి. గుమ్మానికి పక్కనే చిందరవందరగా పాదరక్షలను విడవడం, గుమ్మాన్ని కాలితో తొక్కి లోపలకు రావడం లక్ష్మీదేవికి ఇష్టముండదు. అందువల్ల పెద్దలు ఆ పనులు చెయ్యనివ్వరు. సూర్యోదయ సూర్యాస్తమయాలలో నిద్రించేవారు, భుజించేవారు, పగటిపూట నిద్రించేవారు లక్ష్మీదేవి కృపకు నోచుకోరు. శుచి, శుభ్రత, సహనం కలిగి ధార్మికంగా, నైతికంగా జీవించేవారు లక్ష్మీదేవికి ఇష్టులు. చిల్లర పైసలను, పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారు, ముక్కోపులు, దురహంకారులు లక్ష్మీదేవి అనుగ్రహానికి దూరంగా ఉంటారు. బద్ధకస్తులు, అతిగా మాట్లాడేవారు, అమితంగా తినేవారు, గురువులను, పెద్దలను అవమానించేవారు, అపరిశుభ్రంగా ఉండేవారు, జూదరులు, అతి నిద్రాలోర్లు ఇంటి ముంగిటకి కూడా లక్ష్మీదేవి కాలు పెట్టదు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఆకుపచ్చని వస్త్రాలను ధరించి, ఆమెకు ఎర్రటి వస్త్రాలను, పరిమళ భరితమైన పూలను అలంకరించి, ధూప దీప నైవేద్యాలను సమర్పించి, పాలు, పాలతో చేసిన పదార్థాలను నివేదించడం శ్రేష్టం. బంగారాన్ని నడుం కింది భాగంలో ధరిస్తే లక్ష్మీదేవిని కించపరిచినట్లే. అందుకే కాళ్ల పట్టీలు, మట్టెలు వెండివి మాత్రమే ధరించాలి. ఉసిరి పొడిని నీటిలో కలిపి తలస్నానం చేసి శుచి శుభ్రతలతో దేవి భాగవతంలోని మహాలక్ష్మి క్షీరసాగరం నుంచి ఆవిర్భవించిన భాగాన్ని అధ్యయనం చేయడం వల్ల పోయిన సంపదలన్నీ తిరిగి లభిస్తాయని శాస్త్రోక్తి. లక్ష్మీదేవికి నివేదించే పిండి వంటలను నూనెతో కాకుండా నేతితో తయారు చేస్తే శ్రేష్టం. ఇంట్లో లక్ష్మీదేవి నిలబడి ఉన్న పటం కాకుండా పద్మంలో కూర్చున్న పటం ఉంచుకోవాలి. శ్రీలక్ష్మి క్షమాగుణం, శాంతగుణం అనే ఆ 2 గుణాల్లో ఉంటుంది. ఈ 2 గుణాలు ఉన్నవారిని లక్ష్మీదేవి సదా అనుగ్రహిస్తుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మానికి అటు ఇటు పెడితే, అవి రోజు మార్చి కొత్తవి పెడితే లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది. ఒకవేళ కలువ పువ్వులు దొరకకపోయినా ఏదో ఒక పువ్వులు పెడితే మంచిది. గుమ్మం కనుక ఈశాన్య మూల ఉంటే గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొద్దిగా పువ్వులు వేసి ఉంచాలి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. గుమ్మానికి లోపల అంటే ఇంట్లో రాగి చెంబుతో నీళ్లు తీసుకుని దానిలో నీళ్లు నింపి దానిలో 5 రూపాయి బిళ్లలు, పచ్చ కర్పూరం, ఒక ఎర్రని పువ్వు వేసి గుమ్మానికి లోపల ఒక పక్కన ఉంచాలి. ఇలా చేయడం వల్ల దరిద్రమంతా పోయి సమస్యలు, అప్పుల బాధలు తొలగి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ప్రతి శుక్రవారం
గురువారం సాయంత్రం పూట గుగ్గిలం సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా మంచిది. దుష్ట శక్తుల నివారణకు, నెగిటివ్ ఫోర్స్లకు చెక్ పెట్టి చక్కటి ప్రశాంతత, అష్టలక్ష్మి అనుగ్రహం కలుగుతాయి. ఇంట్లో ప్రతి పండుగకు తప్పక దర్వాజాలకు మామిడి ఆకు తోరణం, పూలమాలల తోరణాలు కట్టుకుంటే తప్పక ప్రకృతి స్వరూపిణి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి శుక్రవారం గడపలకు, తులసి కోటకు పసుపుతో అలంకరణ, పూజ చేస్తే తప్పకుండా సర్వభూత స్వరూపిణి అయిన దారిద్ర్య నాశిని అనుగ్రహం కలుగుతుంది. అరచేతిలో లక్ష్మీదేవి నివసిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అరచేతుల పైభాగంలో లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతి, మూలాధారంలో బ్రహ్మ ఉంటారని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఉదయాన్నే నిద్రలేచి అరచేతిని చూడడం చాలా శ్రేయస్కరం. ఇలా అరచేతులను చూసుకోవడం వల్ల శరీరంలో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే అరచేతిని చూడడం వల్ల విద్యాదేవి అయిన సరస్వతి, సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం, ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. దేవదూతల దయ మనపై ఉన్నప్పుడు మన జీవితంలో ఎలాంటి కష్టాలైనా సరే సులభంగా ఎదుర్కోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.